మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం WP24 రెగ్యులేషన్. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ కోసం బీటెక్ తీసుకొచ్చిన JNTH బీటెక్ మెకానికల్ సివిల్ ట్రిపుల్కి సంబంధించినవి అని చెప్పేసి ఇంతవరకు ఆ వీడియో చూడనట్టయితే ఐకార్డులో ఎండ్కార్డులో ఉన్నట్టయితే చూడండి, లేదా ఛానల్లో చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించింది ఈ సంవత్సరం ఫస్ట్ టైము ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి టైం టేబుల్ అయితే రిలీజ్ చేసేసారు. సో డేట్స్ కూడా నేను టైం టేబుల్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అయితే స్టూడెంట్స్ ఇప్పుడు రెగ్యులర్ బీటెక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సార్ JNTH బీటెక్ ఆన్లైన్ ఆఫ్లైన్లో చాలా టఫ్గా ఉంటుంది కదా మేము చదివేది, మరి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వచ్చేసరికి వాళ్ళు కాలేజీకి వెళ్ళే పని ఉండదు కదా, లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్కి అప్పుడే వెళ్తే సరిపోతుంది కదా, మరి అది కూడా పేపర్ వాల్యుయేషను క్వశ్చన్ పేపరు ఇవన్నీ ఈజీగా ఉంటుందా అండి, అది మాకులా కష్టంగా కాకుండా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. దీంతోపాటు JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ కోసం ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే ఈ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సేమ్ బీటెక్ మీరు రెగ్యులర్ ఎలా చదువుతారో అలా, కాకపోతే ఇక్కడ ఏంటంటే కాలేజీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అంటే డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగం చేసుకుంటూ అలాంటి వాళ్ళ కోసం ఇది తీసుకురావడం జరిగింది తప్ప ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్ పేపర్ పరంగా కానివ్వండి, ఎగ్జామ్స్కి అయిపోయిన తర్వాత జరిగే పేపర్ వాల్యుయేషన్ పరంగా కానివ్వండి, కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా అని పక్కన పెడితే రూల్స్ ప్రకారం నడుపుతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు కాలేజీకి రావట్లేదు కదా, వాళ్ళు జాబ్ చేసుకుంటూ వస్తున్నారు కదా అని జాబ్ చూపిస్తారు, సింపతి చూపిస్తారు అనుకుంటే మాత్రం అది అవివేకం. ఓకేనా? ఏంటంటే మీకు క్వశ్చన్ పేపర్ ఎలాగిస్తారో రెగ్యులేషన్ ప్రకారం, వాళ్ళ రెగ్యులేషన్ WP24 ప్రకారం వాళ్ళ సిలబస్ ప్రకారం క్వశ్చన్ పేపర్ అలాగే ఇస్తారు. కొన్ని సెలెక్టెడ్ కాలేజీలు ఉంటాయి కదా, మీకు ఎగ్జామ్ ఏ మోడ్లో కండక్ట్ చేస్తారో వాళ్ళకు కూడా అలాగే వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారం కండక్ట్ చేస్తారు. మీకు పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎలా జరుగుతుందో వాళ్ళకు కూడా పేపర్ వాల్యుయేషను అలాగే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంటర్ తీసుకున్నాం. ఓపెన్ ఇంటర్ వచ్చేసరికి రెగ్యులరు బాగా స్ట్రిక్ట్ చేస్తారు, సప్లీలు వచ్చేసరికి లూజ్ అయిపోతుంది, ఎందుకంటే జనం తగ్గిపోతారు కాబట్టి. అంటే అన్నిసార్లు కాదు. అలాగే ఇప్పుడు WP24 కూడా మీకు ఖచ్చితంగా అయితే స్ట్రిక్ట్గానే ఉంటుందండి. క్వశ్చన్ పేపర్ పరంగా అయినా కానివ్వండి, అది పేపర్ వాల్యుయేషన్ పరంగా అయినా కానివ్వండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా సిలబస్ దగ్గర పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని చదువుకోండి. ఎందుకంటే మీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి అయితే ఉండరు, ఉన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ కారు. ఓకేనా? అందుకని చెప్పేసి